హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండ్. మిస్టర్ చిదంబరం అయితే చూసిన, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుని ఇప్పుడు చూసిన. నాకు సినిమా బాగా నచ్చింది. బాగా నచ్చింది, మామూలు నచ్చలే, చాలా బాగా నచ్చింది. కానీ తీసుకున్న స్టోరీ పాయింట్ అంత బాగుంది, కానీ ట్రీట్మెంట్ కూడా బాగుంది. కానీ కొంచెం సెకండ్ హాఫ్ లో ఎటేటో తిప్పిండు స్టిల్. కానీ మలయాళం సినిమా లాంటి సినిమాలు మన తెలుగులో తీయట్లే అనుకున్నా, కానీ ఇది చూడండి, మలయాళం సినిమా చూసిన ఫీల్ అనిపిస్తుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, ఎవ్రీథింగ్ మీకు మలయాళం సినిమాని గుర్తొస్తుంది. ఇదే సినిమా మలయాళం తీసుకుంటే ఈ పాటికల్లా బ్లాక్ బస్టర్ చేసి కల్ట్ క్లాసెస్ వేసేటోళ్ళు. కాకపోతే స్టిల్ చిన్న హీరో, చిన్న సినిమా కాబట్టి అంత రికగ్నిషన్ రాలే థియేటర్లో. కాకపోతే ఓటీటీలో మాత్రం మంచి రికగ్నిషన్ వచ్చింది. సినిమా చాలా బాగుంది, మీరు చూసేయండి, అసలు మిస్ అవ్వకండి. ఇది ఒక డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ మనిషి ఏం చేసినా కూడా ఆ డిఫెక్ట్ని వేరే మనిషి చూస్తుందేమో అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ముందే ఉలికిపాటుతనం అది ఎక్కువ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది అది. సో ఆ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేయడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయింది అనమాట. ఇలాంటి స్టోరీస్ అప్పుడప్పుడే అర్థకు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు చూసి ఆనందించాలా, ఆరాలు తీయకూడదు. మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ పీక్ ఉంటుంది మూవీలో. మూవీ పాజిటివ్స్ అంటే మ్యూజిక్ బాగా కొట్టించారు, లొకేషన్స్ బాగున్నాయి, క్యారెక్టరేషన్స్ బాగున్నాయి, స్టోరీ పాయింట్ బాగుంది, స్టోరీ తీసిన విధానం బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, డీటెయిలింగ్ బాగుంది. అండ్ మూవీ నెగిటివ్స్ వస్తే ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం మనం, ఈ హీరో క్యారెక్టరేషన్ ఎట్లా బిహేవ్ చేస్తాను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. క్లైమాక్స్ కాకముందే క్లైమాక్స్ అర్థమైపోద్ది. స్టార్టింగ్ లోనే ఒక 2 సీన్లు మనం ప్రిడిక్ట్ చేస్తాం, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కానీ ఇంకా సెకండ్ హాఫ్ లో చెప్పాల్సింది చెప్పకుండా కొంచెం క్లమ్జీలో కొంచెం కాంప్లెక్సిటీ పెంచిరు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. మూవీ స్టోరీ విషయానికి వస్తే, మెల్లకనున్న సల్మాన్ ని చిదంబరం లెక్క ఊరు మొత్తం స్టాంప్ వేసి అతన్ని కొంచెం తక్కువ చూడడం. సో అది ఆయన మనసులో ఇంకా ఎక్కువైపోయి, సో ఏం చేసినా ఆ మెల్లకనుతో ముడి వేయడం, సో హీరో బాగా ఫీల్ అవడం, ఇది మనం చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. కానీ ఒక 2 చోట్ల చిరాకు కూడా లేస్తుంది. సో బాగానే చూపించారు, బాగానే ఎక్స్ప్లోర్ చేశారు, మంచిగా ఉంది, స్టోరీ మంచిగా ఉంది, టేకింగ్ మంచిగా ఉంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. పాజిటివ్స్ ఎక్కువనే, నెగిటివ్స్ తీసేస్తే నెగిటివ్స్ పెద్దగా ఏమి ఉండవు. మీకు మలయాళం సినిమా చూసేంత ఫీల్ అనిపిస్తుంది మూవీ చూస్తూ ఉంటే. వెళ్ళిపోతుంది, ఎక్కడ ల్యాగ్ ఉండదు. నేనైతే ల్యాగ్ అయితే స్కిప్ చేయడం అసలు ఆప్షనే చూడలే నేను, నాకు అది గుర్తుకు రాలేదు, అట్లా వెళ్ళిపోయింది సినిమా. మీకు మంచి మలయాళం ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తుంది. కానీ తెలుగు సినిమా క్రెడిట్స్ ఇవ్వాలంటే హీరో హీరోయిన్కి ఇవ్వాలా, మంచి పర్ఫార్మెన్స్ చేశారు, న్యాచురల్గా అనిపించింది, ఏదో మలయాళం సినిమా చూసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారు అయితే సక్సెస్ అయ్యారు. నాకు తెలిసి ఈయన పేరు మంచి వినిపించే డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో, నాకు అది బాగా అర్థమైపోయింది. ఆయన మంచి హ్యాండిల్ చేశారు, ఫ్యూచర్లో అయితే మంచి పెద్ద డైరెక్టర్ అవుతారు అని అనిపిస్తుంది నాకైతే. అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ ఉంది. ఈ వీక్ అసలు మిస్ అవ్వకండి ఈ మూవీని. ఈ మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీలో ఏది స్ట్రీమ్ అయినా కానీ మంచిగా తీసుకుంటారు వాళ్ళు, మంచిగా ఏది ఎక్కడ నెగిటివ్ ఉండదు, మంచి సినిమాలే ఉంటాయి. ఈటీవీ అంటేనే ట్రస్ట్ అన్నమాట. అందులో ఏ సినిమా స్ట్రీమ్ అయినా చాలా బాగుంటుంది. ఇవి చూసేయండి, ఈ వీకెండ్కి అసలు మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు కూడా దీనికి మంచి రికగ్నిషన్ వస్తుంది. ఫైనల్లీ ఒక గుడ్ సినిమాకి రికగ్నిషన్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై. హ్యాపీ వీకెండ్.